ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీకందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుతున్నాము. యెషయా 44వ అధ్యాయము 3వ వచనము 2వ మాట నేను చదువుతున్నాను, గమనించండి. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో మనల్ని బలపరుస్తున్నాడు. ఈ యొక్క వాక్య భాగము మనం గమనించినట్లయితే, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలు ప్రజలకి ఇచ్చుచున్నటువంటి ఒక మాట, ఒక వాగ్దానము. ఏమని? ఇజ్రాయేలు యొక్క సంతానానికి అలాగే వారికి పుట్టినటువంటి బిడ్డలను ఆశీర్వదిస్తానని ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలకి ఒక వాగ్దానంగా దేవుడు ఇచ్చుచున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానము దేవుడు నీకు నాకు ఇవ్వనై ఉన్నాడు. ఇక్కడ నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఇజ్రాయేలు ప్రజల యొక్క వారి సంతతిని దేవుని యొక్క ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. అదేవిధంగా నీకు పుట్టినటువంటి వారికి పుట్టినటువంటి బిడ్డల్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పుచున్నాను. దేవుని యొక్క ఆత్మ ఇశ్రాయేలు ప్రజలకి ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. అందుకనే వారు ఏ యుద్ధం వచ్చినా, ఏ పోరాటం వచ్చినా ఇజ్రాయేలు ప్రజలు చాలా తెలివిగాను జ్ఞానవంతులుగాను ఉంటారు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ వారికి తోడుగా ఉంది కాబట్టి, దేవుని యొక్క ఆత్మ వారికి జ్ఞానము, వివేచన, తెలివి సమస్తమును దేవుడు వారికి బోధించుచున్నాడు. అదేవిధంగా నీకు పుట్టినటువంటి బిడ్డను నేను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. ఇజ్రాయేలు ప్రజలకు పుట్టినటువంటి బిడ్డలను గురించి దేవుడు ఎంతగానో ఆలోచన చేస్తున్నాడు, ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి వారికి పుట్టినటువంటి బిడ్డల్ని నేను ఆశీర్వదిస్తాను అని ఇక్కడ మాట ఇస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుడంటే ఎంత ఇష్టమో దేవునికి కూడా ఇశ్రాయేలు ప్రజలు అంతే ఇష్టము. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు కునుకుడు నిద్రపోడని తన కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవు నీ బిడ్డలను గురించి బాధపడుతున్నావా? భయపడుతున్నావారా? వారి భవిష్యత్తు ఏంటి? వారికి ఇంకా వివాహం కాలేదు, వారి చదివి ఏంటి, వారి జాబ్ ఏంటి, వారి జీవితం ఎలాగ ఉంటుందో, ఈ లోకంలో ఎలా బ్రతుకుతారో అని బాధపడుతున్నావా? దిగులు పడకు, భయపడకు, కృంగిపోకు. నీ బిడ్డలను గురించి ప్రార్థన మాత్రమే చెయ్యి. దేవుని దగ్గర విన్నపము చేసుకో. ఆయన మాత్రము దేవుడు నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. అలాగే నీ సంతతి వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పుచున్నాడు. దేవుడే మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పుచున్నప్పుడు, మనల్ని, మన బిడ్డల్ని, మన సంతతి వారిని ఆశీర్వదిస్తాను అని అన్నప్పుడు మనకెందుకండి భయము? భయపడకండి. వారికి వివాహం కాలేదని, జీవితం సెటిల్మెంట్ లేదని, వారు చక్కగా చదువులేరని బాధపడకండి. ప్రతిదీ దేవునికి అప్పగించండి, ప్రార్థన చేయండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నీ బిడ్డల నిమిత్తము, నీ సంతతి వారి నిమిత్తము, నీ బిడ్డల యొక్క ఆశీర్వాదాన్ని నిమిత్తము ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఈ దినము నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో లిల్లీ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయించున్నగా నా తండ్రి, మీరు ఈ ఉదయకాల సమయంలో చక్కగా మీరు మాతో మాట్లాడారు మా ప్రభా. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పారు మా ప్రభా. నీకు పుట్టిన బిడ్డల్ని నేను ఆశీర్వదిస్తానని మీరు చెప్పారు మా ప్రభా. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాను మా ప్రభా. ఎంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డల కోసము బాధపడుతున్నారో, దిగులు పడుతున్నారో, వారి చదువుల నిమిత్తము, వారి జీవితాల నిమిత్తము, వారి వివాహాల నిమిత్తము నా తండ్రి, వారి యొక్క ఆర్థిక సమస్యల నిమిత్తము బాధపడుతున్నారో, దిగులు పడుతున్నారో నా తండ్రి, వారందరినీ నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. మీ వాక్యములో చెప్పి ఉన్నారయ్యా, నీకు పుట్టిన బిడ్డల్ని ఆశీర్వదిస్తానని మీరు చెప్పారు మా ప్రభువా. ఎవరైతే నా తండ్రి ఎంతమంది వారి బిడ్డల నిమిత్తము దుఃఖాక్రాంతులై దిగులుతోనూ చింతతోనూ ఉన్నారో వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. వారి సంతతిని మీరు మీ యొక్క ఆత్మను కుమ్మరించండి
దీవించమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. యేసయ్యా, ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆయా ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను. వ్యాధి, బాధ, రోగము, రుగ్మతతో ఉన్న వారికి యేసు నామములో సంపూర్ణమైన విడుదల, స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను. ఎంతమంది వివాహము కాకుండా ఉన్నారో వారికి వివాహాలు దయచేయండి. ఎంతమందికి మా ప్రభువా పిల్లలు లేక బాధపడుచున్నారో, కుంగిపోతున్నారో, కుమిలిపోతున్నారో, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నా తండ్రి వారి యొక్క గర్భాలని తెరవమని అడుగుచున్నానయ్యా. వారి యొక్క గర్భాలని మీరు తాకి చక్కటి కుమారులు, కుమార్తెలు పుట్టుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. దేవా, మీ కొందనాలు. నిన్ను నమ్ముకున్న బిడ్డల్ని నా తండ్రి మీరు ఆశీర్వదిస్తానని మీరు సెలవిచ్చారు మా ప్రభువా. అయా, ఎంతమంది మా ప్రభువా బలహీనంగా ఉన్నారో వాళ్ళని బలపరచండి. ఆత్మీయంగాను, శారీరకంగాను నా తండ్రి అన్ని కోణాలలో నీ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. వారు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదల, నీ కృపా సన్నిధి వరకు తోడుగా ఉంచుమని అడుగుచున్నానయా. దేవా, అలాగే ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారి జీవితాల మీద, వారి కుటుంబాల మీద నీ దీవెన దయచేయమని అడుగుచున్నాను. నీ కాపుదలను దయచేయమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.